అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న అధ్యక్షత వహించిన పట్టాభి గారికి, మిగతా నాయకులకి, ముఖ్యంగా ఇక్కడ లోకేష్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ అరేంజ్ చేసిన బుద్ధా వెంకన్న గారికి, రవీంద్రకి, మిగతా వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇవాళ మన లోకేష్ గారిని ఆయన జన్మదినం మనకందరికీ ఒక పండగ వాతావరణం. ఇవాళ రాష్ట్రం మొత్తం మీద కుల మతాలకు అతీతంగా చర్చిల్లో కానీ, మసీదుల్లో కానీ, మందిరాల్లో వారి జన్మదినం సందర్భంగా ప్రార్థన చేస్తున్నారు. వారు బాగుండాలి, రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ సమయంలో నేను ఒక్కటే చెప్తున్నాను, మీరు అంటాను, ముఖ్యంగా విజయవాడ వెస్ట్ నాయకులు చూసి కొంతమంది నాయకులు బుద్ధి తెచ్చుకోవాలి. ఎందుకంటే ఎన్నో త్యాగాలు మీరు సిద్ధమయ్యారు. ఇన్ని సంవత్సరాలు ఎన్నో త్యాగాలు చేసిన నియోజకవర్గం ఏదన్నా ఉందంటే అది విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. అటువంటి పశ్చిమ నియోజకవర్గ నాయకులు చూసి మన దగ్గర నాయకులుగా ఉండి వెళ్ళిపోయిన వాళ్ళు, పదవులు రాకుండా వెళ్ళిపోయిన వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలని అంటున్నాను. ఎందుకంటే ఇవాళ మనకు సుమారు ఎప్పుడో 1983లో ఉన్నట్టున్నారు ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థులు ఒకసారో రెండుసార్లు ఉంటున్నారు. ఇంతవరకు అభ్యర్థి రాకపోయినా వెస్ట్ నియోజకవర్గం ఇంత పటిష్టంగా ఉందంటే అదందరూ మీ అందరి యొక్క మీరు పోషించిన భూమికే. ఇటువంటి మిమ్మల్ని ఇవాళ అందులో నారా లోకేష్ గారి బర్త్డే సందర్భంగా జరగడం చాలా అదృష్టంగా భావిస్తాం. ఇవాళ మన యువ నాయకుడు నారా లోకేష్ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కొంతమంది నాయకులు విమర్శిస్తూ ఉంటారు ఆయన్ని. కొంత భూ మీడియా ఒక పప్పు అనో ఇటువంటి పిచ్చి పిచ్చి పదాలన్నీ వాడి రకరకాలుగా చేశారు. కానీ ఆయన యువగలం పాదయాత్ర ద్వారా రాష్ట్రానికి ఆయన ఏంటో అనేది నిరూపించారు. ఇవాళ 3200 కిలోమీటర్లు నడిచి రకరకాల సంఘాలతో సమావేశమై అందరి యొక్క సమస్యలను తెలుసుకుని రేపు రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక వారి సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారో వారికి సొల్యూషన్ కూడా ఇచ్చే మార్గంలో ప్రయాణించడం చాలా ఆనందకరమైన విషయం. అంతేకాకుండా వారు ఎవరు వెళ్ళినా కూడా, ఎంత చిన్న కార్యకర్త వెళ్ళినా కూడా ఎంతో ఆప్యాయతగా పరిగణిస్తారు, దగ్గర తీసుకుంటారు. ఇటువంటి అన్ని కూడా చాలా మంది నాయకులు మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన తెచ్చుకోవాలి. కాబట్టి ఇటువంటి సందర్భంగా సరే వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకోవడం కూడా చాలా తప్పు. ఇటువంటి శుభ సందర్భంగా నారా లోకేష్ గారికి మనం వచ్చే సంవత్సరం ఈ పశ్చిమ నియోజకవర్గమే కాదు 175 నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చేసేది నెక్స్ట్ బర్త్డే ఘనంగా జరుపుకుందాం. ఇదే పశ్చిమ నియోజకవర్గంలో నారా లోకేష్ జన్మదిన సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం శ్రేణులతో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అంటే త్యాగదనులు, మా పార్టీలో ఉన్న త్యాగదనుల నియోజకవర్గం. ఎంతో మంది నాయకులు ఉన్నారు ఇక్కడ, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కావాల్సిన నాయకులు ఉన్నారు. కానీ తెలుగుదేశం అధినేత మాట తప్పకుండా ఎన్నో త్యాగాలు చేశారు. ఇటువంటి నాయకుల సందర్భంగా మేము మా లోకేష్ గారి జన్మదినం సెలబ్రేట్ చేసుకుంటాం. మా అందరికీ ఆనందదాయకం. అంతేకాకుండా నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా మేమందరం ఒకటే చెప్పబోతున్నాం. వచ్చే జన్మదినానికి నారా లోకేష్ గారికి 165 నియోజకవర్గాలు గెలిపించుకుని ఈ విజయవాడ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిపించుకుని వారికి వచ్చే బర్త్డే గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. ఇక్కడికి మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ గ్రాండ్ గా అధికారంలో చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకుని గ్రాండ్ గా ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటాం. మన యువ నాయకుడు నారా లోకేష్ గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే. ఆయన యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రం మొత్తం తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకుని రేపు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాబోయే ప్రభుత్వంలో వాళ్ళని సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయాణిస్తున్నారు. అటువంటి వ్యక్తికి మేమందరం, అటువంటి పార్టీకి మేమందరం పశ్చిమ సైనికులు ఉన్నందుకు మేమందరం అదృష్టంగా భావిస్తాం. త్వరలో జరగబోయే ఎన్నికల్లో 165 నియోజకవర్గాల్లో తెలుగుదేశం గెలిపించుకుందాం. అంతేకాకుండా పశ్చిమ నియోజకవర్గంలో కూడా ఉమ్మడి తెలుగుదేశం జనసేన కార్యకర్తలను గెలిపించుకుందాం. కేసీఆర్ నాని గారు చంద్రబాబు నాయుడు అభివృద్ధికి అడ్డుకుంటున్నారని చెప్పి ఆ గతంలో ఆరోపణ చేశారు. ఇప్పుడు ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం. నేను నాయకుడు అంటాను. స్థాయి లేని నాయకులు అందరూ చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు. మొన్నటిదాకా మా వాళ్ళందరూ ఎంపీ అనుకున్నారు. ఈ మధ్య అతను అవినాష్ అంచేట్టుగా ఆలోచిస్తున్నారు. అట్లాంటి అవినాష్ అంచేడు ఏం చేస్తాడు, తన పేరు రావాలంటే చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తాడు. కాబట్టి విమర్శిస్తూ ఉంటాడు. మరి 9.5 సంవత్సరాలు ఎంపీ చేసిన ఆయనకి వాళ్ళు గుర్తు రాలేదా? చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు విజయవాడ అని 2014 నుంచి 2019 దాకా అధికారంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి ఆ రోజు ఎప్పుడు విమర్శించిన వ్యక్తి ఒక పెద్ద ఓసరం వెళ్ళి ఎప్పటికప్పుడు రంగులు మారుతూ ఉంటాడు. టీఆర్పీలో రంగు మార్చాడు, తెలుగుదేశంలో రంగు మార్చి చంద్రబాబు నాయుడు విమర్శించాడు. ఇటువంటి ఓసరం వెళ్ళి మాట్లాడుకుంటే గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. మన స్థాయి తగ్గిపోయినట్టు అవుతుంది. మా కార్యకర్తలను కొంతమంది తీసుకెళ్తాను త్వరలో అని కూడా అన్నారు. 4 మందిని కూడా తీసుకెళ్ళలేని వ్యక్తి కార్యకర్తలు తీసుకెళ్తారు. మా తెలుగుదేశం కార్యకర్తలు నీకు అంత చీప్గా కనపడరా? త్యాగదనులు
ఎన్నో సంవత్సరాల నుంచి పసుపు కుటుంబం మేము ఎవ్వరు కూడా నీ దగ్గరికి రాలేదు. అటువంటి వ్యక్తి కార్యకర్తలు తీసుకెళ్తారు. నువ్వు ఆలోచించుకో, నువ్వు నలుగురిని తీసుకెళ్ళావు, నీ స్థాయి అది. నీకు ఆఖరికి వైసీపీలో కూడా జనాలు ఎవరు రావట్లేదు. నేను చూసి వాళ్ళు కూడా విరక్తిగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడే తెలుగుదేశాన్ని ఇంత చక్కటి పార్టీని ఇబ్బంది పెట్టారు. మన పార్టీలోకి వస్తే ఇంకేం ఇబ్బంది పడతారు. అసలు మన వర్స్ట్ పార్టీ అసలు దాంట్లో ఇతను ఇంకో వర్స్ట్ తయారయ్యాడంటే మనం చాలా ఇబ్బంది పడతామని ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఇటువంటి మీరు చెప్పారు కదా, నిన్న బుద్ధ వెంకన్న గారు కూడా చెప్పారు, లోకేష్ గడ్డంలో ఉన్న తెల్లు ఎంటకని కూడా పీకలేని వ్యక్తిని.